దేవుని పరిశుద్ధమైనటువంటి నామంలో కూడి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రజలందరూ కూడా దీవించబడాలని మనసారా ప్రార్థన చేస్తుంటున్నాను. దేవుని జనాంగమా గమనించండి, గడిచిన దినాన కొర్నేలి కుటుంబం గురించి మనం నేర్చుకుంటున్నాం. కొర్నేలి కుటుంబంలో ఉండేటటువంటి లక్షణాలను గురించి మనం నేర్చుకున్నాం. కొర్నేలి కుటుంబంలో మరి ఎలా దేవుడు దీవెనకరంగా మార్చాడో ఆ విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఆయన కుటుంబాన్ని దేవుడు కొండ మీద నిలిపినాడు అనేటటువంటి విషయాన్ని కూడా మీ ఎదుటకు తీసుకొని వస్తుంటున్నాను. గమనించండి, ఆ యొక్క ప్రారంభ దినాల్లో ఆది సంఘములో ఈ కుటుంబానికి ఎంత ప్రాధాన్యతనిచ్చాడు. అవును, అపోస్తల కార్యంలో కుటుంబాలకు మరి దైవ గ్రంథంలో కుటుంబాలకు చాలా ప్రాధాన్యతని ఇవ్వబడింది. కుటుంబాలు దీవెనకరంగా ఉండాలని ప్రభు కోరుతుంటాడు. కుటుంబాల్లో ఆశీర్వాదం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కుటుంబము మరి నిండి పొర్లేటటువంటి అనుభవంలో ఉండాలని ప్రభు కోరుతుంటాడు. ప్రతి కుటుంబంలో దేవుని సన్నిధి ఉండాలని ప్రభు కోరుతుంటాడు. కానీ మన కుటుంబాల్లో అసమాధానం ఎక్కువగా ఉందండి. మన కుటుంబాల్లో భయాలు ఎక్కువగా ఉన్నాయండి. మన కుటుంబాల్లో రోగాలు ఎక్కువగా ఉన్నాయండి. మన కుటుంబాల్లో మరి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయండి. దయచేసి మరి ఈ యొక్క వర్తమానాలు వింటున్నప్పుడు మనం అందరం కూడా ఆశీర్వదించబడాలని ప్రభు కోరుతుంటున్నాడు. గమనించండి, ఈ దినాన కూడా మనం ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. ఏంటి ఆ విషయం అంటే, ఈ కుటుంబం దాన ధర్మాలు చేసేటటువంటి కుటుంబం అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. రెండో విషయం ఇది దాన ధర్మాలు. ఎందుకో 2వ వచనంలో రాయబడిందండి, ఈ కుటుంబం దేవుని యందు భయభక్తులు గల వాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేసేటటువంటి వాడు అనే మాట రాయబడింది. బహుధర్మములు చేసేటటువంటి వాడు అంటే తన దగ్గర కలిగి ఉన్నటువంటి దానిలో నుంచి నిస్సహాయులకు, తన దగ్గర ఉన్నటువంటి దాంట్లో నుంచి మరి పేదవారికి, తన దగ్గర ఉన్నటువంటి దానిలో నుంచి మరి దిక్కులేనటువంటి వారికి, తన దగ్గర ఉన్నటువంటి దానిలో నుంచి తండ్రి లేనటువంటి వారికి, తన దగ్గర ఉన్నటువంటి దానిలో నుంచి పని వారికి సహాయము చేసేటటువంటి వాడు. తన దగ్గరికి సహాయం కొరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి సహాయము చేసేటటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ముందు ఆ యొక్క అధ్యాయంలో కొన్ని వచనాల తర్వాత మీకు గమనిస్తే తెలుస్తుంటుంది. ఆ పనివారు ఏమంటారంటే, యూదుల మందిరాలను కూడా కట్టించాడు అనేటటువంటి మాట కూడా రాయబడుతుంటుందండి. దయచేసి గమనించాలి, దేవుని జనాంగమా, దానము ధర్మము చేయడం ఎంత అద్భుతమైనటువంటి లక్షణం అంటే అంత అద్భుతమైనటువంటి లక్షణం అండి. ఈ దినాల్లో మీరు చూడండి, న్యూస్ ఛానల్ అన్నింటిలో కూడా చూడండి, గొప్పవారి గురించి అందరినీ మీరు ఒకసారి వారి గురించి పరీక్షించండి. గొప్పవారు అందరూ కూడా మరి వారు దోచుకోవడానికి ఇష్టపడుతుంటారండి, మరి దాచుకోవడానికి ఇష్టపడుతుంటారండి, మరి వారు అనేకులను మోసం చేయడానికి ఇష్టపడుతుంటారండి, అనేకుల యొద్ద నుంచి తీసుకోవడానికి ఇష్టపడుతుంటారండి, అనేకులను మరి తప్పు మార్గములలో నడిపించడానికి ఇష్టపడుతుంటారండి. కానీ మీరు గమనించాలి, ఎంత మంది ఉన్నారండి వారి దగ్గర మరి ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంది. మరి ఈ యొక్క సమాజానికి అంతటికి కూడా సహాయము చేయగలిగినటువంటి సామర్థ్యం, అలాంటి సత్తా, అలాంటి ధనము ఎంతో మంది దగ్గర ఉంది. కానీ దానము ధర్మము మాత్రము చేయరండి, ఇతరులకు సహాయం మాత్రము చేయరండి, ఇతరులకు ఇవ్వరండి, బిగపట్టుతుంటారండి, దాచుకుంటారండి, దోచుకుంటారండి. ఇది దైవ లక్షణము కాదు, ఇది దయ్యపు లక్షణం. దోచుకునేటటువంటి వాడు దొంగ. ఇది దోచుకునేటటువంటి వాడు దొంగ అని దేవుని వాక్యంలో సెలవు ఇవ్వబడిందండి. దౌర్జన్యము చేసేటటువంటి వాడు దొంగ, వాడు దుష్టుడు. ఇది దుష్టుడి నుంచి వచ్చినటువంటి స్వభావం. కానీ వారు దానము చేసేటటువంటి వారు దైవ కుమారులు, దానము చేసేటటువంటి వారు దైవ కుమార్తెలు, దానము చేసేటటువంటి వారు దేవుని లక్షణము కలిగినటువంటి వారు. అవును, ఇది ఎందుకు దేవుని లక్షణం అంటున్నాను, దేవుని కుమారులు అంటున్నాను, దేవుని కుమార్తెలు అంటున్నానంటే, మీరు ఆది కాండం నుంచి చివరి వరకు చూడండి, దేవుని లక్షణం ఏంటిదంటే ఇవ్వడం, కృప చూపించడం, దయ చూపించడం, జాలి చూపించడం, మంచి చేయడం, వారి ఎడల కనికరంను కనపరచడం, వారికి కావలసినవి ఇవ్వడం. ఆదామును సృష్టించినప్పటి నుంచి, అవ్వను సృష్టించినప్పటి నుంచి దేవుడు వారికి ఇస్తూనే ఉన్నాడండి. ఇప్పటి వరకు కూడా ఆ దేవాతి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇస్తూనే ఉన్నాడు. మరి ముఖ్యంగా తన సొంత కుమారుడైనటువంటి యేసు ప్రభు వారినే ఈ లోకాన్ని ప్రేమించి తాను దానంగా ఇచ్చేసాడండి. ఎంత అద్భుతమో మీరు ఒక్కసారి గమనించాలని కోరుతున్నాను. అంటే ఈ దైవ కుమారుడు వచ్చి, యేసు ప్రభువుడు వచ్చి, ఆయన తన యొక్క జీవితాన్ని దానం చేసేసాడని, ప్రజల క్షేమం కొరకు, ప్రజల యొక్క బాగోగుల కొరకు, ప్రజల యొక్క రక్షణ కొరకు, ప్రజల యొక్క విమోచన కొరకు, ప్రజల యొక్క పరిశుద్ధత కొరకు, ప్రజలు దేవునితో అనుబంధం కొరకు ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారు. మీరు శిష్యుల జీవితాన్ని కూడా మీరు చూడండి. ఆ 12 మంది శిష్యులు మాత్రమే
మాత్రమే కాదు, దాంట్లో ఒకడు దొంగ. కానీ ఇంకా మిగతా 11 మంది శిష్యులందరూ కూడా, అపోస్తులైనటువంటి పౌలు కూడా, ఇంకా అనేక మంది శిష్యులందరూ కూడా, ఆదిమ సంఘంలో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా, వారందరూ కూడా వారు దానం చేసేసారండి. దే హ్యావ్ గివెన్ దేర్ లైఫ్స్ for the sake of society, for the sake of Jesus, for the sake of people's blessings. గమనిస్తున్నారా? ఇవ్వడం దైవ లక్షణం. ఉన్నది దాచిపెట్టుకోవడం అది దుష్టుని యొక్క స్వభావం అండి. ఈ దినాన నువ్వు ఇస్తున్నావా, దాచుకుంటున్నావా? అవును, దేవుని సేవకు చాలా మంది ఇవ్వరండి, దేవుని సంఘానికి చాలా మంది ఇవ్వరండి, దేవుని ప్రజలకు చాలా మంది ఇవ్వరండి, తమ దగ్గర ఉన్నటువంటి పనివారికి చాలా మంది ఇవ్వరండి, తమ దగ్గర పని చేయించుకున్న తర్వాత వారిని దోచుకుంటారండి. ఇంకా ఇంతనే చేసావా అంటారండి, ఇంకా నువ్వు ఇది మాత్రమే చేసావా అంటారండి. వారి దగ్గర వారి యొక్క కష్టమంతా కూడా చేసుకున్న తర్వాత వారి కొద్ది దానితో ఇచ్చి పంపించేస్తుంటారండి. చూడండి, దానము చేయడము దైవ లక్షణం. నీవు దేవుని లక్షణం కలిగినటువంటి బిడ్డవైతే, దేవుని స్వభావం కలిగినటువంటి బిడ్డవైతే తప్పక యూ విల్ గివ్, యూ విల్ హెల్ప్, యూ విల్ సపోర్ట్. తప్పక నువ్వు ఇతరులకు సహాయం చేస్తావండి. ఇట్స్ ద నేచర్. ఇది గాడ్స్ నేచర్ అండి. ఇది దేవుని యొక్క స్వభావం. దయచేసి కొర్నేలికి ఆ స్వభావం ఉంది. ఎంతో మందికి సహాయం చేస్తున్నాడు, తన పని వారికి సహాయం చేస్తున్నాడు, తన బిడ్డలకు సహాయం చేస్తున్నాడు, తన సొసైటీకి సహాయం చేస్తుంటున్నాడు, శత్రువులకు సహాయం చేస్తున్నాడు అండి. ఓ, ఎంత అద్భుతం! మీరు గమనిస్తుంటున్నారా? ఎంత అద్భుతమైనటువంటి స్వభావం. తన ఒక్కడు కాదు మాత్రమే కాదండి, తన భార్య కూడా సహాయం చేస్తుంది. తన భార్య మాత్రమే కాదండి, తన పిల్లలు కూడా సహాయం చేస్తున్నారండి. బీదలకు అప్పిచ్చేవాడు దేవునికి, బీదలకు సహాయం చేసేవాడు దేవునికి అప్పిచ్చేవాడు అని రాయబడిందండి. చూస్తుంటున్నారా? గమనిస్తుంటున్నారా? దేవునికి అప్పిచ్చడం అంటే అంటే బీదలకు సహాయం చేసినప్పుడు, దిక్కు లేనటువంటి వారికి సహాయం చేసినప్పుడు, తండ్రి లేనటువంటి వారికి సహాయం చేసినప్పుడు, లేకుంటే ఆహారం లేనటువంటి వారికి సహాయం చేసినప్పుడు, మరి వారి జీవితాల్లో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి నువ్వు సహాయం చేసినప్పుడు దేవునికి అప్పు ఇవ్వడం అండి. దేవునికి అప్పించినటువంటి వాడు ఏనాడు కూడా దరిద్రుడు కాడు. దేవునికి ఇచ్చినటువంటి వాడు ఏనాడు కూడా దౌర్భాగ్యునిగా ఉండడు. దేవునికి సహాయం, దేవుని సేవకు సహాయం చేసినటువంటి వాడు ఏనాడు కూడా ధనము లేక బాధపడడు. దేవునికి అప్పించినటువంటి వాడు ధన్యుడు. దేవుని సేవకు సహాయం చేసినటువంటి వాడు ధన్యుడు. దేవుని సేవకు ప్రోత్సహించినటువంటి వాడు ధన్యుడు. దేవుని సేవకు చేతులు చాపినటువంటి వాడు ధన్యుడు. దేవుని సేవకు దేవుని సేవలో చేయి వేసినటువంటి వాడు ధన్యుడు. దేవుని సేవలో వ్యాప్తి కొరకు, రాజ్య వ్యాప్తి కొరకు తన దగ్గర ఉన్నటువంటిది ఇచ్చినటువంటి వాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. నువ్వు ధన్యుడు కావాలని ప్రభు కోరుతున్నాడు. ఈ కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైనటువంటి స్థానంలో నిలపడానికి కలిగినటువంటి కారణం, అతను దాన ధర్మాలు చేసేకుడు. ఇతను చెప్పుకోవడం లేదండి. ఎవరు చెప్తున్నారు తెలుసా? ఇతని గురించి పనివాడు చెప్తున్నాడండి. ఇతని గురించి దేవాతి దేవుడే చెప్తున్నాడండి. ఇతని గురించి పరిశుద్ధాత్మ దేవుడే సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ఈ దినాన మనం అందరం కూడా ఈ స్వభావం కలిగి జీవిద్దాం, ప్రభుని గణపరుద్దాం, దేవుని చిత్తాన్ని నెరవేర్దాం. ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ఈ 10వ అధ్యాయంలో నుంచి. కాబట్టి తప్పక వినండి, ఆశీర్వదించబడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులను ప్రోత్సహించాలని కోరుతుంటున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీకు ఎంతో వందనాలు. ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నీ ప్రజలతో కూడా మాట్లాడవని నమ్ముతుంటున్నాను. ఆశీర్వదించండి. మేమందరం కూడా దానము చేసేటటువంటి వారిగా ఉండాలని, దాన ధర్మాలు చేసేటటువంటి కుటుంబాలుగా ఉండాలని మనసారా కోరుతూ, నీ సేవను ప్రోత్సహించేటటువంటి వారిగా ఉండాలని మనసారా ప్రార్థన చేస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.